వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కీర్తన పాడు, దేవుని స్తుతిద్దాం. 37th సాంగ్ పాడు. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నది సువందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నది వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబిను లేవనెత్తును, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబిను లేవనెత్తును, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు సత్యమైన మార్గములో నడుపుచు, సత్యమైన మార్గములో నడుపుచున్న ఈ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది తేనె వంటిది నా జీవకు మధురమైనది. పాల వంటిది చుంటే నా జీవకు మధురమైనది. మేలిమి బంగారు కన్నా, మేలిమి బంగారు కన్నా రత్నరాశుల కన్నా కోరదగినది. రత్నరాశుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమై ఇచ్చుచున్నది. సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమై ఇచ్చుచున్నది. అపవాది వేయుచు అగ్ని బాణములను, అపవాది వేయుచు అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నమ్మదగిన దేవా, నీ వాక్యం ఎంతో మూల్యమైంది ప్రభా.
జిగటగల దొంగ ఊపిలో మేము ఎదుర్కొనేటుండగా నీ వాక్యమే మమ్మల్ని లేపగలిగింది. బలహీనమైనటువంటి వేళ బలమైన మాంసములాగా పాలు ప్రభా పసిపిల్లలకి ఏ రీతిగా బలాన్ని ఇస్తాయో ఆ రీతిగా పాల వంటిది, జుంటి తేనె వంటిది. శత్రువులను ఎదుర్కోవడానికి నాయన బలమైన ఖడ్గం వంటిది నీ వాక్యం. కనుక ఈ దినం ప్రభా మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా ఈ గడియలు మా జీవితాలకు అర్థవంతంగా, ఆనందదాయకంగా, ఆశీర్దాయకంగా మలుచుమని, నీ మహిమతో మమ్మల్ని అందరినీ కప్పమని, శ్రద్ధతో ప్రభా ఈ ప్రార్థన గడియలు, ఉపవాస గడియలు మా అందరి జీవితాలకు ఆనందం, ఔదార్యం, ఉల్లాసము కలగ కృప దయచేయమని, నిరాశునైన నన్ను కూడా మరుగున ఉంచుమని, నీ పిల్లలందరూ శ్రద్ధగా వినడానికి కావలసిన మనస్సును ప్రభా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును నీ ప్రజలందరికీ అనుగ్రహించండి ప్రభా. ఎటువంటి అపవాది తంత్రములన్నింటినీ పారద్రోలి నీ ప్రజలముగా నీ మహిమలో మేమందరం ముందుకు సాగడానికి కృప దయచేయమని సుదివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో మనమందరము మరోసారి ఈ రీతిగా కలిసి దేవుని సముఖంలో ఉండడం మనకి ఎంతో సంతోషం. ఈవేళ కూడా మీలో కొంతమంది ప్రార్థనలోకి విచ్చేశారు. నిశ్చయంగా ఈ ఘడియలు మన జీవితాలకు ప్రభు ఆనందదాయకంగా ప్రభు మలుస్తాడని నమ్ముతున్నాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయాన్ని ఈ దినాలలో నేను చదువుతూ ఉన్నాను. అందులోని కొన్ని పాఠాలని ఈవేళ ప్రభు మనకు కూడా నేర్పించాలని నేను ఆశిస్తున్నాను. చూద్దాం ఎంతవరకు మరి సమయం ఉంటుందో అంతవరకు ఈ అధ్యాయాన్ని నేర్చుకోవడానికి ఆశిద్దాం. 65 ఐజయా, యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఒక భాగంగా మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత రెండో భాగంగా మరి 8 నుంచి 16 మరో భాగం, 17 నుంచి 19 మరో భాగం, దాని తర్వాత 20 నుంచి 25 ఒక భాగం. ఇది నా మొదటి భాగాన్ని మాత్రమే చూడడానికి ప్రయత్నం చేద్దాం. వీలైతే తక్కిన భాగాన్ని కూడా అక్కడక్కడ కొంత అధ్యయనం చేసుకుందాం. చాలండి. ఈ అధ్యాయాన్ని మనము అధ్యయనం చేయకముందు ఈ దినం మన టాపిక్ ఏంటంటే షాలో రిపెంటెన్స్. అంటే నిజమైనటువంటి పశ్చాత్తాపము కాదు. ఎక్కడ నిజమైన పశ్చాత్తాపం ఉంటుందో, ఎక్కడైతే ఒక వ్యక్తి నిజంగా దేవుని తట్టు తిరగాలని ఆశపడతారో వారికి కలిగే గొప్ప ఆనందం, వారికి కలిగే సంబరం, వారికి కలిగే సంతోషం ఈవేళ మనము చూద్దాం. ఈవేళ దేవుని బిడ్డలముగా దేవుడు మన అందరి నుంచి కోరుతున్నది ఏంటంటే ట్రూ రిపెంటెన్స్, నిజమైన మార్పు మన జీవితంలో కలగాలి. నేను సినిమాలు చూడను ప్రభా అని చెప్పి మళ్ళీ సినిమాలు చూస్తూ, నేను అబద్ధాలు ఆడాను ప్రభా అని చెప్పి మళ్ళీ అబద్ధాలు ఆడుతూ, నేను టైం వేస్ట్ చేయను ప్రభా ప్రార్థనలో గడుపుతానని చెప్పి అలా గడపకుండా జీవించినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ షాలో రిపెంటెన్స్. అంటే ఉత్తుత్త మాటలే మనము దేవునికి చెప్తున్నాం, కబుర్లు చెప్తున్నాం. అలాంటి కబుర్లు వినడానికి దేవుడు కబుర్లు వినేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మరి ప్రభా నన్ను క్షమించు, బలలో పాలు పొందున్నా, మరలా నేను ఇట్లాంటి తప్పు చేయ అనే కబుర్లు అలాంటివి దేవునికి నచ్చవు. గాడ్ ఇస్ అ సీరియస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ అ సిన్సియర్ గాడ్. కనుక ఈవేళ మన పశ్చాత్తాపం యథార్థంగా ఉండాలి. అప్పుడు ఆయన ఏమైనా చేయడానికి సంసిద్ధుడు. ఆయన ఎటువంటి ఇబ్బందుల్లో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకురాగలిగిన సమర్థుడు. నీవు ఎటువంటి ప్రార్థన చేసినా ఆయన ఆలకించగలిగిన సమర్థుడు అయి ఉన్నాడు. సో దాట్స్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ మొదటి 7 వచనాలకు ఉన్న ప్రాముఖ్యమైన అంశం అది. అహాబు రాజు చాలా దుర్మార్గుడు. కానీ ఒకరోజు గోనె పట్ట కట్టుకొని
దేవుని వైపు నిజంగా తిరిగినప్పుడు దేవుడు ఇలా అన్నాడు. మీ తర్వాత చదువుకోవచ్చు లేఖనాల్లో. చూడు, ఆహాబు దుర్మార్గుడు కదా, దుష్టుడు కదా, వీరంతా దుర్మార్గుడు ఎవడు లేడు కదా. వీడు తన బట్టలు తీసేసి గోనె పట్ట కట్టుకొని నా దగ్గర ఎలా కూర్చున్నాడో చూడు, కనుక వాని పశ్చాత్తాపాన్ని బట్టి నేను తప్పకుండా వానికి కీడు జరిగించను అన్నాడు. సో when God sees a true repentant heart, దేవుడు ఎక్కడైతే యథార్థమైన, సత్యమైన, నమ్మకమైన, మరి ఫేత్ఫుల్, మరి పశ్చాత్తాపం ఎక్కడ చూసినా ఆయన నిశ్చయంగా వారికి గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని కలగజేస్తారు. అయితే ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఊరికే కబుర్లు చెబుతున్నారు కనుక దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు. ఇప్పుడు చదువుదాం, మొదటి వచనాన్ని చదువుకుందాం. ఏమంటున్నాడో చదువుకుందాం. చాలండి, ఎందుకు వింతైన మాటలు చెప్తున్నాడు దేవుడు. నన్ను వెతకండి, అప్పుడు మీరు దొరుకుతాను, తట్టండి, నేను తెరుస్తానని చెప్పిన దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను వెతకని వారికి దొరికి తిని అంటున్నాడు, నేను తట్టని వారికి తలుపు తెరుస్తాను అంటున్నాడు, నాకు మొర్ర పెట్టని వారికి నేను వారికి మొర్ర వింటాను అంటున్నాడు. వై ఈస్ గాడ్ టెల్లింగ్ దీస్ వర్డ్స్? ఎందుకు అలా దేవుడు అంటున్నాడు? కారణము, పశ్చాత్తాపపడని ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు తిరగడానికి ఇష్టపడటం లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ముఖాన్ని చూడడానికి ఇష్టపడటం లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని శ్రద్ధగా వెతకడానికి ఇష్టపడని కాలంలో దేవుడు అంటున్నాడు, మీరు నా ముఖం చూడరా, మీరు నన్ను చూడరా, నన్ను పలకరించరా, సరే వాళ్ళను రమ్మట్ట, మీకు రోజు రావడానికి వాళ్ళని తీసుకొస్తా, వారిని ఆశీర్వదిస్తా, వారిని దీవిస్తా. మీరు మాట విన్నారు కదా, మీరు ఎన్నిసార్లు చెప్పినా మాట విన్నారు కదా, నేను బయట వాళ్ళకి తీసుకొస్తా, వాళ్ళని ఆశీర్వదిస్తా అని దేవుడు చెప్పడానికి వాడిన పదజాలలే ఈ మొదటి వచనం. ఏమంటున్నాడు? నన్ను వెతకని వారికి నేను దొరుకుతా, నన్ను తట్టని వారి దగ్గర తలుపు తెరుస్తా అంటున్నాడు. పుడారా, ఇశ్రాయేలు ప్రజలకు రోషాన్ని కలిగించడానికి ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా పౌలు తన పత్రికల్లో, రోమిల రాసిన పత్రిక 9, 10, 11 అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వదిలేశాడా? దేవుడు తన ప్రజల్ని మర్చిపోతాడా? దేవుడు వారిని విడిచిపెడతాడా? వారి ప్రార్థన ఆలకించకుండా ఉంటాడా? కాదు. నిశ్చయంగా వారి మొర వింటాడు, నిశ్చయంగా వారి ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడు? వారు షాలో రిపెంటెన్స్ కలిగి, నిజంగా వారిలో మార్పు లేదు, నిజమైన మార్పు వారి జీవితంలో లేదు కనుక నేను అలా అంటున్నాను అన్న మాటల్ని మనం ఈ వచనాల్లో మనం చూస్తాం. పిల్లరా, ఈ దినం మన జీవితం ఎలా ఉంది? ప్రార్థన వేళ ఎన్నో ప్రార్థనలు దేవుని దగ్గర అడగడానికి వచ్చాం కదా. నీ హృదయం, నీ హార్ట్ విరిగి నలిగిన హృదయంగా ఉందా? అలాంటి వారిని ఆయన లక్ష్యం చేస్తాడు. ఎవరు దీనులై కిన్నులై ఆయన తట్టు చూడడానికి ఆశపడుతున్నారో అలాంటి హృదయం నీకుందా? ఆయన వారి మొరలు వింటాడు. ఆయన అందరి మొరలు వినలేడు, ఆయన అందరి ప్రార్థనలు ఆలకించాడు. నిజంగా సిన్సియర్గా ఉన్న ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభు తప్పకుండా ఆశపడ్డాడు. ఒక భక్తుడు అంటాడు, గాడ్ వాంట్స్ ఎ సిన్సియర్ హార్ట్ అంటాడు. గాడ్ ఇస్ లుకింగ్ ఎట్ ఎ జెన్యూనిటీ ఆఫ్ అ ట్రూ హార్ట్ అంటాడు. ట్రూ రిపెంటెన్స్ కావాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల గురించి ఏమనుకుంటారు చెప్పండి? నా పిల్లలు ఎప్పుడు నన్ను మోసం చేస్తూ ఉండాలి అని అనుకుంటారా? మనం ఎన్నిసార్లు దేవుడిని మోసం చేస్తున్నాం? మన తల్లిదండ్రులుగా మన పిల్లలు మనల్ని డిసప్పాయింట్ చేయాలనుకుంటామా? మనం ఎన్నిసార్లు దేవుడిని డిసప్పాయింట్ చేస్తున్నాం, ఎన్నిసార్లు వంచిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుడికి ఒక మాట చెప్పి దాని మీద నిలబడకుండా ఉంటున్నాం, ఎన్నిసార్లు ఆయనకు అవమానం తీసుకొస్తున్నాం, ఎన్నిసార్లు ఆయనకు దుఃఖాన్ని, బాధలు కలగజేస్తున్నాం మనం ఆలోచన చేయాలి. బట్ యట్ గాడ్ ఈజ్ అ లవింగ్ గాడ్. అయినప్పటికీ కూడా ఆయన మనిషి కాదు. ఎన్నిసార్లు మనం ఆయన మాట వినలేదు కదా, ఆయన వదిలేడు. మన తల్లి అయినా వదిలిపెడుతుందేమో కానీ మన దేవుడు ఎన్నడూ వదిలిపెట్టని దేవుడు. మన దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. తండ్రి ఎన్నడూ వదిలిపెట్టాడు. తిరిగి వచ్చిన కుమారుని చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వచ్చినావురా అని ఎంత సంతోషపడ్డాడు, ఎంత సంబరపడ్డాడు. God never hates us, but he wants true repentance. నిజమైన పశ్చాత్తాపాన్ని ఆయన
ప్రతి వ్యక్తి నుంచి కోరుతున్నాడు అన్న విషయాన్ని ఈవేళ మనం అందరూ గుర్తుంచుకోవట్లా. ఇది ఈ ప్రార్థనకు మూల ఫౌండేషన్ మీకు వేసాను. ఈ పునాదే లేకపోతే మీరు ఎంత పెద్ద ప్రార్థనలు చేసినా ఆయన ఆలకించలేడు. ఇది పునాది లాంటిది. దేవుడు సిన్సియర్ హార్ట్ని చూస్తున్నాడు. దేవుడు ఫెయిత్ఫుల్ హార్ట్ని చూస్తున్నాడు. దేవుడు ట్రూ రిపెంటెన్స్ని, జెన్యూన్ రిపెంటెన్స్ని ప్రభు చూస్తున్నాడు. ఈవేళ అట్లాంటి హృదయం ఉంటే నువ్వెంతో ధన్యుడు, నువ్వెంతో భాగ్యవంతుడు. నువ్వు అడగక ముందే ఆయన జవాబిస్తాడు. నీ మదిలో తిరగగానే ఆయన జవాబిచ్చే దేవుడు అంటున్నాడు. ఎందుకంటే అలాంటి మంచి ప్రభు మన ప్రభు. 2వ వచనం చూడండి ఏమంటున్నాడు. వారంట తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుచు లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచును. ఎందుకు వదిలేయచ్చు కదా, పోనీ అప్పుడప్పుడు ఏదో పూటకు 3 సార్లు చేతులు చాపొచ్చు కదా. ఆయన అలా చేయలేదు. ఏం చేసినట్ట? దినమంతా. ఎవరు చాపుతారండి మన కొరకు? విననొల్లని ప్రజల కొరకు. ఎందుకు చాపాలండి ఆయన చేతులు? విననొల్లని ప్రజల కొరకు ఎందుకు అంత ఆరాటపడాలండి? అవసరమా ఆయనకు? అలా ఆయన మన గురించి చేతులు చాచి మన కొరకు ఎదురు చూడడం అవసరమా? అని అంటున్నాడు, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాడు. వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? వారు తమ ఆలోచనలు అనుసరిస్తా ఉన్నారు. మన ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కావు. మన మార్గాలు దేవుని మార్గాల వంటివి కావు. మన ఆలోచన ఇక్కడ ఉంటే ఆయన ఆలోచన ఆకాశాన్ని అంటే, మన అభిప్రాయాలు ఇక్కడ ఉంటే ఆయన అభిప్రాయాలు అలా ఉన్నాయి. చాలాసార్లు మన అభిప్రాయం ఏంటో తెలుసా? నా అంతటి మంచి ప్రార్థన పర్రాలు ఎవరు లేరు అనుకుంటా. దట్ ఈస్ అవర్ అండర్స్టాండింగ్. మనకున్నటువంటి అభిలాష, మనకు నా అంతటి మంచి పాస్టర్ బోధకుడు ఎవరు లేడు అనుకుంటాం. మనం అందరం కూడా నేను అనుకుంటాను అలా. అది మన అండర్స్టాండింగ్. నా అంతటి మరి యథార్థపరుడు ఎవరు లేడు అనుకుంటాం. అది మన ఆలోచన. మనం ఇక్కడ ఉన్న మన ఆలోచన ఆయన ఆకాశం అంతటి ఉన్నతమైన ఆలోచనలు ఆయన. ఇవేళ పిల్లరా, లెట్ us లీవ్ అవర్ థాట్స్. మన ఆలోచనను పక్కకు పాడేద్దాం. నేనెంతటి వాడను ప్రభా, నేనెంతటి దానను ప్రభా, నాలో ఏముంది ప్రభా, నా బతికేంది, నేనెంత, నా బతికెంత అనే ఆలోచన మన అందరి జీవితాల్లో ఉండాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడానికి ఇష్టపడతాడు. అప్పుడే ఆయన మరి మన తట్టు ఆయన తిరగడానికి ఇష్టపడతాడు. ఇక్కడ వారి ఆలోచన గురించి మనం ఆలోచన చేసినట్టయితే ఎన్నో వచనాలు ఇవన్నీ చదవలేము. కానీ న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక వచనం చదువుదాం. లేకపోతే న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం చదవం. 2 వచనాలు చదువుకోవచ్చు. 17:6 and also 21:25 also. Any verse ఎవరైనా చదవండి. 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చను. చాలండి పిల్లారా, ఇశ్రాయేల్ ప్రజలు ఎవరికి ఆలోచనలు వస్తే అలా జీవించడానికి ఇష్టపడ్డారు. దేవుని కట్టడలను తెచ్చి పారేశారు. దేవుని విధులను, దేవుని ఉద్దేశాలను అన్ని కూడా ఇసిరి పారేసి ఎవరి ఐడియా ప్రకారంగా వాడు జీవించడానికి ఇష్టపడ్డాడు. ఎంత విషాదకరం. 21వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. చూసారా ఎంత విషాదకరమైన పరిస్థితి. పిల్లరా, ఈ దినము సంఘంగా మనమందరం కూడా మరి మన ఆలోచనల ప్రకారం నడవకూడదు. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో కొనుచు లోబడనల్లని ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాచాను. పిల్లరా, ఈ దినం ఆర్ యు లివింగ్ ఇన్ యువర్ ఓన్ స్టైల్? ఏమైనా బిడ్డల్ని ఈ దినాల్లో అడిగితే నా జీవితం నా ఇష్టం, అది వాళ్ళు జీవించే జీవితం. నా లైఫ్ నా ఇష్టం, నాకు ఈ స్వాతంత్రం కూడా లేదా? నువ్వు నాకు ఈ స్వాతంత్రం కూడా ఇవ్వవా? మా ఫ్రెండ్ యొక్క తల్లిదండ్రులు చూడు ఎంత బాగా
వారికి స్వేచ్ఛనిచ్చారు. మీరు కూడా ఎలా బ్రతుకుతున్నారో అని అనే కాలంలో మనం జీవిస్తున్నాం. పిల్లారా, మనం ఈ లోకంలో దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనలు నెరవేర్చే వరంగా మనం ఎప్పుడు కూడా ఉండాలి. మన ఆలోచనలు మనం ఎక్కడికి తీసుకెళ్తాయి చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 14:2 చదువుతున్నాం. యథార్థముగా ప్రవర్తించువాడు ఓకే, యథార్థమైనటువంటి జీవితాన్ని చూస్తున్నాం. మన ఆలోచనలు అనుసరిస్తే అది ఎక్కడికి తీసుకెళ్తుంది? 16వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుతున్నాం. 16:25. ఒకని మార్గము, ఒకని ఆలోచనలు వాని దృష్టికి యథార్థంగా కనపడుతుంది, అయినను అవి తుదకు మరణమునకు తీసుకొని వెళ్తాయి. కనుక పిల్లారా, యు షుడ్ ఆల్వేస్ సాట్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గాన్ని ఎప్పుడు కూడా మనం వెతకాలి. ఆయన మార్గాల్ని ఎప్పుడు కూడా మనము వెంటాలి. పిల్లారా, ఈ దినం దేవుడు మళ్ళీ త్రోసి వేయడానికి ఇష్టపడలేదు. చేతులు చాచి ఉన్నాడు. ఒకవైపున మన ఆలోచనలు మనం బ్రతుకుతూ ఉంటే ఆయన చేతులు చాస్తున్నాడంట. ఒకవైపు మన షాలో డిసోబీడియన్స్ ఉన్నది, ఇంకోవైపున దేవుని ప్రేమను చూడండి ఎంత గొప్పగా ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. చూడండి, 2 పదజాలాలు అందులో ఇమిడి ఉన్నాయి, కనపడటం లేదు 2. ఒకవైపున మన సొంత ఐడియాలజీ ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఆయన చేతులు చాచి ఇంకా మనల్ని పిలుస్తూనే ఉన్నాడు అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. నీవైనా విడిచిపెట్టవచ్చు, నీ ఆలోచనలో నీ బ్రతకొచ్చు, కానీ ఆయన నిన్ను ఎన్నటికి కూడా విడిచిపెట్టదు. అలాంటి చెడ్డ కాలంలో దేవుడి చేతులు చాస్తే, ఇది బబులోను క్యాప్టివిటీలో రాయబడిన కీర్తన దానికి ముందు భాగం ఇవన్నీ. అలాంటి చెడ్డ కాలంలో దేవుడి చేతులు చాస్తే దానియేలు లాంటి వారు, షద్రకు లాంటి వారు, మెషకు లాంటి వారు, అబేద్నెగో లాంటి వారు దేవుని పిలుపుకు దగ్గరికి వచ్చారు. చాలా మంది దేవుని రిజెక్టెడ్ గాడ్, దేవుని యొక్క ఆలోచనల్ని త్రోసివేశారు. ఈ దినం మనం కూడా హౌస్ ఆఫ్ ప్రేయర్గా ఈ దినం మీలో చాలా మంది రాగలిగారు, ఇంకా చాలా మంది రాలేకపోయారు. మీరు దేవుని సముఖంలో మోకరించడానికి వచ్చారు, ప్రార్థించడానికి వచ్చారు, విజ్ఞాపన చేయడానికి వచ్చారు. నిశ్చయంగా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని విడవడు, ఎడబాయడు అన్న విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆ దినాల్లో వారి యొక్క ఆలోచనలు దేవునికి ఎలా అనిపించినాయి? 3-4 వచనాల్ని చదువుకుందాం. ఏమంటాడు చూడండి. వారు ఏం చేశారంటే షాలో రిపెంటెన్స్ ప్రొవోక్డ్ గాడ్. ఇలాంటి అంటే తప్పుడు పశ్చాత్తాపము దేవునికి మరి కోపాన్ని కలిగించింది. ఆయన కోపము రగులుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. చదువు. వారు తోటలలో బల్యర్పణలను అర్పించారు, ఇటుకల మీద ధూపములు వేశారు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలగజేయుచున్నారు. వారు సమాధుల్లో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసమును తినుచు ఉన్నారు. చాలండి కదా. ఇంకా అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నట్లుగా చూస్తాం. 3 and 4 verses లో మనం చూసినట్లయితే వారు గార్డెన్ లో సాక్రిఫైస్ అర్పించడానికి ఇష్టపడ్డారు, వారు సమాధుల్లో కూర్చోడానికి వారు ఇష్టపడ్డారు, వారి ఇటుకల మీద బలులు అర్పించడానికి ఇష్టపడ్డారు, వారి పాత్రలో అపవిత్రమైనటువంటివి అన్నీ కూడా వారి ప్లేట్స్ లో ఉన్నాయి, వారి పందుల్ని తినడానికి ఇష్టపడ్డారు. అలాంటి స్థితిలో ఉంటే దేవునికి ఏమి రావాలి చెప్పండి? దేవునికి రగులుకుంటుంది దేవుని కోపం. వారి ఆలోచన ప్రకారంగా దేవునికి ధూపాలు వేశారు, వారి పద్ధతుల ప్రకారంగా వారు ప్రార్థనలు చేశారు. దేవునికి అసహ్యమైనవన్నీ కూడా దేవునికి హోమముగా వారు అర్పించారు. విల్ గాడ్ నాట్ బి యాంగర్డ్? డెఫినెట్లీ గాడ్ విల్ బి యాంగర్డ్. ఇలా నిశ్చయంగా దేవునికి కోపం రగులుకుంది.
ఆయన కోపము రగులుకున్నట్లుగా చూస్తున్నాను. ఇవాళ నా భయం లేక వారు నిత్యము కోపాన్ని కలుగజేశారు. అంతేకాదు, వారు చేసినటువంటి పనికి నన్ను రెచ్చగొట్టారు, నన్ను ప్రొవోక్ చేశారు, నా కోపాన్ని రగిలేటట్టు చేశారు అన్న విషయాన్ని మనం చూస్తాం. కనుక షాలో రిపెంటెన్స్ ప్రొవోక్స్ గాడ్. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో భాగం అలాంటి, బాబా ఇప్పుడైతే నన్ను క్షమించు, మరి ఈ పని అయితే చేసి పెట్టు అని అంటే దేవుడు పని చేస్తాడో చెప్పండి? చేయడు. యథార్థత, సిన్సియారిటీ, జెన్యూనిటీ, ఫెయిత్ఫుల్నెస్, గాడ్ ఇస్ లుకింగ్ అట్ us. ఏ తప్పు చేసినా, ఇందులో ఇక్కడ 5 తప్పులు కనబడుతున్నాయి. గార్డెన్లో అర్పించకూడదు, దేవాలయంలో అర్పించాలి. ఇటుకల మీద అర్పించారు, చక్కని రాళ్ల మీద దేవునికి బల్ల అర్పించారు. అసలు పంది జోలికి పోకూడదు, దాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు. వారి ప్లేట్లలో అపవిత్రమైన ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, వారు మరి సమాధుల్లో కూర్చున్నారు. ఎంత విశాలకర! ఏ ఒక్క తప్పైనా, తప్పు చేస్తే ఆ వ్యక్తి 7 దినాలు పాలనలోకి రాకూడదు. వారు రాళ్లతో కొట్టి చంపేయాలి వారిని. పిల్లరా, దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. సంఖ్యాకాండంలో మనం వచ్చినట్లయితే 19వ అధ్యాయం 11వ వచనంలోకి వచ్చినట్లయితే, దేవుడు అపవిత్రమైనవన్నిటిని కూడా చూసి అసహ్యపడుతున్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. సంఖ్యాకాండం 19:11. 7 దినములు అపవిత్రుడై ఉండను. అలాంటి స్థితిలో ఉండి మేము బాగానే ఉన్నాము అనుకున్నటువంటి వేళ దేవుడు అంటున్నాడు, నిజమైన పశ్చాత్తాపము లేని ఆ జీవితం నాకు కోపాన్ని రగిలింపచేస్తుంది. ఇలాంటి దినం మనం రాత్రి మధ్యాహ్న కాలశంలో ప్రార్థన చేయడానికి మనం కూడుకుండగా మన ప్రార్థన దేవునికి కోపాన్ని రగిలిస్తుందా? లేదా మన ప్రార్థన దేవునికి పైన సువాసనగా ఉంటుందా? దేవునికి ప్రీతికరంగా మనము ప్రార్థన చేయగలుగుతున్నామా? చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, వారికి ఉన్నటువంటి షాలో రిపెంటెన్స్ వారిని పూర్తిగా గుడ్డివారిగా మలచింది. షాలో రిపెంటెన్స్ బ్లైండెడ్ దెమ్, వారిని గుడ్డితనంలోకి తీసుకొచ్చింది. చూడండి ఏమంటున్నాడు, మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండండి, మేము మీకంటే పరిశుద్ధులము అని చెప్పుదురా. వీరు నా నాసికా రంధ్రాలకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్ని వలెనే ఉండు. ఇప్పుడు ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు అంటున్నారు, మా అంతటి పరిశుద్ధులు ఎవరు లేరు, మేమే పరిశుద్ధులము అన్నటువంటి మాటలు మాట్లాడడంలో సిన్సియర్గా చెప్తున్నారు. టెలింగ్ విత్ ఆల్ దేర్ హార్ట్, మేము చాలా పరిశుద్ధులం అని చెప్తున్నారు. అలాంటి వేళ వారు ఎంత గుడితనంలో ఉన్నారో తెలుసుకోవాలి. మన పరిశుద్ధత గురించి, మన మంచితనం గురించి పక్కన అధ్యాయంలో మనం ఒక వచనం చదువుకున్నాను. 65వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏమంటున్నాడు. 64 వచనం. చాలండి. మన మంచి పనులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టికి, స్త్రీలు మరి ఎప్పుడైతే వారు అపవిత్రంగా ఉంటారో వారు వాడే మరి గుడ్డలాగా ఉన్నాయి మన నీతి క్రియలు. అవర్ గుడ్ వర్క్స్ ఆర్ లైక్ ఫిల్తీ ర్యాగ్స్. అట్లయితే మన చెడ్డ పనులు ఇంకెంత భయంకరంగా దేవుడికి కనపడుతున్నాయి చూడండి. మన నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా ఉంటే మన మురికి పనులు ఇంకెంత మురికిగా అనిపించవచ్చు దేవుడికి. ఇక్కడ వీరు అంటున్నారు, మేము పవిత్రులము, పరిశుద్ధులము, అసలు మా జోలికే రావద్దు, మమ్మల్ని అంటొద్దు అనడంలో గల ఉద్దేశం ఏంటంటే,
వారు టోటల్గా బ్లైండ్ అయిపోయారు. దే ఆర్ మోర్ బ్లైండ్. భక్తులు రాస్తే దే మీన్ ఇట్ బికాస్ ఆఫ్ కంప్లీట్ బ్లైండ్నెస్ అంటాడు ఒక ఆయన. వారు చాలా హృదయపూర్వకంగా చెప్తున్నారు. అలా చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే టోటల్గా గుడ్డోలు అయిపోయిందని అర్థం. మేమంతా క్లీన్గా ఉన్నామని చెప్పడం. దే డిస్ప్లే బ్లైండ్నెస్ అండ్ ప్రైడ్ అంటాడు ఇంకొక భక్తుడు. వారు గర్వము వారు లోపల నుంచి బయటకు వస్తా ఉంది, వారిలో గుడ్డితనము బయటకు వస్తా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చార్ల్స్ స్పర్జన్ 200 పేజీలా కలిగిన ఆ స్వనీతిని గురించి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏమంటాడంటే సెల్ఫ్ రైచియస్నెస్ అనేది చాలా, అంటే స్వనీతి అనేది చాలా భయంకరమైనటువంటి మరి క్యాన్సర్ రోగం లాంటిది అని అన్నాడు. 200 పేజెస్ రాశాడు ఓన్లీ ఆన్ సెల్ఫ్ రైచియస్నెస్. అని రాసిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు బి సెల్ఫ్ రైచియస్. ఆయన అంటున్న మాటల్లో ఒక మాట చాలా విపత్తును, భయాన్ని పుట్టించేది మరి స్వనీతి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక వ్యభిచారినైనా, దొంగనైనా, మూర్ఖుడైనా క్షమిస్తాడు, కానీ మరి నేను స్వనీతి పరుడను అనే వారిని దేవుడు క్షమించలేడు. శాస్త్రులు, పరిచయాలను దేవుడు ఎప్పుడు కూడా క్షమించాడు. మీరు కూడా అక్కడ అలానే అంటున్నారు, మా దాపునకు రాదు మీకంటే మేము పరిశుద్ధులము అంటున్న వీరుని గురించినటువంటి మాటల్ని మనం ఈ వచనాల్లో మనం చూస్తాము. ఇలాగా ఇంకో భక్తుడు ఏమన్నాడంటే చార్ల్స్ స్పర్జన్లో రాసిన పుస్తకంలో ఇంకొక పారాలో ఈ మాటలు రాయబడ్డాయి. సెల్ఫ్ రైచియస్ మెన్ హ్యావ్ మెనీ ట్రిక్స్ లైక్ ఫాక్సెస్ అంటాడు ఆయన స్టేట్మెంట్. అంటే స్వనీతి పరులకు అన్ని రకాల ట్రిక్లు తెలుసు. దేవునితో ఎట్లా మాట్లాడాలా, దేవునితో ఎట్లా కబుర్లు చెప్పాలా, అలా బాగా ట్రిక్కులు తెలుసు. దేవా ఈ ఒక్కసారి క్షమించేసి, ఇది ఒక్కటి చేసేసి, నేను ఏదో రకంగా నీకు మాట వింటా, నీ త్రోవలో నడుస్తా, నీ బాటలు నడుస్తా, నక్కల్లాంటి జిత్తుల మారి నక్కల్లాంటి యుక్తులు మరి ఈ స్వనీతి పరులకు ఉంటాయని పెద్ద అధ్యాయం రాసిన. దాంట్లో ఎట్లెట్లా ఉంటారో అవన్నీ కూడా రాసింది. చాలా వింతైనటువంటి విషయాన్ని మనం ఆ యొక్క పుస్తకంలో మనం చూడగలుగుతాం. ప్రభు అన్నాడు, వారు ఎదుటి వారి కంటలో ఉన్నటువంటి నలుసును చూస్తారు, కానీ వారి కంట ఉన్న తులాన్ని వారు మరిచిపోతారంటాడు. పౌలు అంటాడు 2వ అధ్యాయం 20 నుంచి 24 వచనంలో, వారు వ్యభిచరించొద్దంటారు, వారే వ్యభిచరిస్తారు. దొంగిలించొద్దంటారు, వారే దొంగిలిస్తారు. వారే విగ్రహాలను పూజ చేద్దంటారు, వారే వారి హృదయాలు ఎన్నో విగ్రహాలు పెట్టుకుంటారు అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఇప్పుడు ఈవేళ వారి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుని మనం అలాంటి స్థాయిలో మనం ఉండకూడదు. మనం ఎలాంటి ఉండాలి స్థితిలో ఉంటారంటే, ప్రభా నా బతికెంత, నేను ఎంత దుర్మార్గుడని. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. సుంకరి దూరంగా నిల్చొని తల ఎత్తకుండా, పాపినైనా నన్ను క్షమించు ప్రభా అని నమ్ముకుంటున్నాను. ఏవైనా పిల్లరా, మన ప్రార్థన ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అలాంటి ప్రార్థన, అలాంటి వారి ప్రార్థన ప్రభు నిశ్చయంగా ఆలకిస్తాడు. అలాంటి ప్రార్థన కావాలి ఈ ఆధునిక కాలంలో. మన సంఘం కొరకు, మన పురుషుల కొరకు, మన స్త్రీల కొరకు, మన యవన బిడ్డల కొరకు, మన చిన్నారి పిల్లల కొరకు కన్నీళ్లతో ఇలాంటి యథార్థమైన ప్రార్థనలు మనం చేసినట్లయితే ఆకాశం కదులుతుంది. ఆకాశమంతలి దేవుడు నేలకు దిగి వస్తాడు, కార్యాలు చేయాలి. 64వ అధ్యాయంలో చూడండి, ఆయన ఎలా దిగి వచ్చి కార్యాలు చేస్తాడు చూడండి. 65 మొదటి నుంచి చదవండి కొన్ని మాటలు. గగనము చించుకొని నీవు దిగి వచ్చేదము గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తేల్చేయటకై అగ్ని గచ్చపదులను కాల్చు రీతిగా, అగ్ని నీవు దిగి వచ్చుదు గాక. ఇంకా
దిగివచ్చుదువుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లుగాక. తమ కొరకు ఎవరైతే ఆశతో ప్రార్థనలో కనిపెడతారో నీవు ఆ విషయమై నీవు తప్ప తమ కార్యములను సఫలము చేయు మరి ఏ దేవుడు ఎవడు నేను ఏ కాలమందను చూచి ఉండలేదు. అటు దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి అంత గొప్ప కార్యాలు చేయడానికి ఆయన దిగి వచ్చును గాక. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ ఇస్ దట్. బ్రదర్, గాడ్ ఇస్ లుకింగ్ not at self-righteous people but self-atoned people, self-sacrifice people. మన జీవితాన్ని దేవునికి ఉపేక్షించుకునే ఆ జీవితాన్ని మనమందరం కూడా కలిగి జీవించాలి. ఈ 5 వచనాలు మనం చూడగలిగాం. 6-7 వచనాలలో దేవుడు నిశ్చయంగా మరి అన్రిపెంటెడ్, నిజంగా మార్పు చెందని వారందరినీ కూడా దేవుడు నిశ్చయంగా శిక్షిస్తాడు. నిశ్చయంగా వారి మీద తన కోపాన్ని రగిలింప చేస్తున్న విషయాల్ని 6-7 వచనాలు చూద్దాం. ప్రార్థనలో మనం వచ్చాము. ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా పశ్చాత్తాపం లేని వారికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. నిజంగా మార్పు కలిగినట్టు వారికి ఖచ్చితంగా బహుమానం. 2 చేయాల్సిందే. పాపానికి తప్పకుండా శిక్ష విధించాల్సిందే. శుద్ధ హృదయానికి నిశ్చయంగా ఆయన ప్రతిఫలం కలిగించాల్సిందే. అలాగూ కాకపోతే ఆయన న్యాయం కలిగిన వాడు కాదు. ఆయన అన్యాయమైన దేవుడు అవుతాడు. నీ అహంకారాన్ని బట్టి నీకు రివార్డ్ చేయాలి. నీ యథార్థతను బట్టి, తగ్గింపును బట్టి ఆయన నీకు రివార్డ్ చేయాలి. నీవు ఏ స్థితిలో ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలో ఆయన నీకు తప్పకుండా రివార్డ్ ఇచ్చే దేవుడు అంటున్నాడు. చూడండి 6-7 వచనంలో నిశ్చయము అనే పదం 2 సార్లు కనపడుతుంది. చదువుదాం. గ్రంథములో ఈ దినం ఎంతమంది ఇక్కడికి వచ్చారు రాయబడుతుంది. ఈ దినం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు రాయబడుతుంది. ఈ దినము ఎన్ని కన్నీళ్లు కార్చబడ్డాయో రాయబడుతున్నాయి. ఈ దినము మీ మనవులు అన్ని రాయబడుతున్నాయి. ఈ దినమైన గ్రంథములో ఆయన మరి ప్రార్థనలన్నీ, మన ప్రార్థనలన్నీ కూడా రాయబడుతున్నాయి. ప్రతీకారము చేయక నేను మౌనంగా ఉండను, నిశ్చయముగా వారు అనుభవించున్నట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దాన్ని బట్టి, కొండ మీద నన్ను దూషిన దాన్ని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కలిసి పోసేదను. షాలో రిపెంటెన్స్ బ్రింగ్స్ పనిష్మెంట్. అలాగా 4 తలంపులను జ్ఞాపకం చేశాను. ఒకటి షాలో రిపెంటెన్స్ ఒకవైపున ఉన్నప్పటికీ ప్రభు ప్రేమను చూపించాడు దేవుడు. షాలో రిపెంటెన్స్ ఉన్నట్లయితే దేవునికి ఎంత కోపము కలిగిస్తుందో మనం జ్ఞాపకం చేశాడు. షాలో రిపెంటెన్స్ ఉంటే మనం ఎంత గుడ్డివారంగా ఉంటున్నామో ప్రభు జ్ఞాపకం చేశాడు. షాలో రిపెంటెన్స్ బ్రింగ్స్ పనిష్మెంట్. ఈవేళ ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని 2వ భాగంలో చూస్తున్నాం. 8 నుంచి 16 వచనాల వరకు ఉన్నటువంటి భాగం 2వ భాగం ఈ అధ్యాయంలో. ఈవేళ నీవు ఆయన తట్టు తిరిగితే ఆయనకి ఇచ్చే ఆశీర్వాదం, ఈవేళ నీవు ఆయన తట్టు శుద్ధ హృదయంతో ఆయన సముఖంలో ప్రార్థిస్తే కలిగే ఆనందాన్ని ఈ వచనాలు చూసుకొని మనం ముగిస్తాం. ఎందుకంటే సమయము సంకుచితంగా ఉంది కనుక ఇందులో భాగాన్ని మనం చూద్దాం. 8వ వచనం చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ద్రాక్షాగెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాని కొట్టివేగము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింపజేయకున్నట్లు వారిని బట్టి నేను అలాగూ చేసేది. 8వ వచనంలో ట్రూ రిపెంటెడ్
ప్రజల్ని చూస్తాను, ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ని చూస్తున్నాం. ఈ భాగంలో నా సేవకులను అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు నా సేవకులు, ఓకే, 8 నుంచి 16 వచనాలలో 7 పర్యాయాలు నా సేవకులు అని ప్రభు రాశాడు. చూడండి, మరొకసారి చదవండి. ఏమని రాశాడు? నా సేవకులందరినీ. చాలండి, సేవకుడు అంటలేడు ఆయన. ఎవరంటున్నాడు? సేవకులందరూ. 9వ వచనంలో లాస్ట్ లైన్ చూడండి, నా సేవకులు. ప్లూరల్ వర్డ్ మరలా వాడాడు. అక్కడ కూడా ఆయన అదే పదాన్ని వాడు. 13వ వచనంలోని 2వ లైన్ చూడండి, నా సేవకులు అనే పదాన్ని చూసాం. 13వ వచనంలోని 3వ లైన్ చూడండి, నా సేవకులు అంటున్నాడు. 13వ వచనంలోని 4వ లైన్ చూడండి, నా సేవకులు అంటాడు. 14వ వచనంలోని మొదటి లైన్ చూడండి, నా సేవకులు. 15వ వచనంలోని చివరి లైన్ చూడండి, తన సేవకులు అనే పదాన్ని. ప్రతిసారి ప్లూరల్ వర్డ్ వాడాడు. ఎక్కడ కూడా నా సేవకుడు యేసు ప్రభు గురించి మాట్లాడటం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నీ గురించి, నా గురించి మాట్లాడుతున్నాడు. దినమెల్లా చేతులు చాచినట్టు వారిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన పిలిచినప్పుడు తిరిగి ఆయన దగ్గరకు వచ్చారో వారి గురించి మాట్లాడుతున్నాడు. నా మాట వినడానికి వచ్చిన ప్రజలారా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్న మాటల్ని ఈ మాటల్లో మనము చూస్తున్నాం. సో 7 times God reveals that He will bless His people and He will chastise the false repentant hearts. ఎవరైతే నిజమైన వారికి ఆయన నిజమైన ఆనందాన్ని కొలిసిస్తాడు, తప్పుడు పశ్చాత్తాపానికి ఆయన తప్పుడు మరి పనిష్మెంట్ని కూడా ఇచ్చే అనుభవాన్ని ఈ ఆల్మోస్ట్ 9 వచనాలను మనము చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా 8వ వచనాన్ని మరోసారి చదవాలి. అంటున్నాడు, ఎంత చక్కని మాట. నా సేవకులను నేను నశింపచేయను. ఎంత గొప్ప మాటలు ఇవే. మనం నశించాము, మనం నశించాము. మనం ఎవరి కొరకైతే ప్రార్థిస్తామో వారు కూడా నశించారు. ప్రభు అన్నాడు, ప్రభా పరలోకమందున తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా నశించలేరు. ఒకడు నశించాడు, వాడు యూదా ఇస్కరియోతు తప్ప ఎవరు నశించలేదు. నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళందరినీ నేను కాపాడుకోగలిగాను. మా జానకులారా, మన సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ఎవరి బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి. మన స్త్రీల కొరకు ప్రార్థించాలి. సెల్ఫ్ రైచియస్నెస్ అంటే స్వనీతి కలిగినటువంటి స్త్రీల కొరకు, పురుషుల కొరకు మనం ప్రార్థించాలి. వారి గుడ్డితనం కొరకు ప్రార్థించాలి. వారి అహంకారం కొరకు ప్రార్థించాలి. వారు దీనిలో బ్రతకడానికి వారి కొరకు ప్రార్థించాలి. మనం ప్రార్థించినట్లయితే నిశ్చయంగా మనము నశించము, మనం ప్రార్థించే వారిని నశించాలి. నీవు నశించవు, నీ ఇల్లు నశించదు, నేను నా ఇంటి వారు నశించారు. ఎంత అద్భుతమైన బాధ. ఎందుకు తెలుసా? నీ లోపల నిజమైన పశ్చాత్తాపం ఉంది. నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నాను. యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రసంగం, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందుడి. ఇక్కడ ఈ ఆచారం అంతా కూడా ఆ మార్పుల గురించి మాట్లాడుతున్నాడు. కొత్త సంవత్సరం వస్తుంది, 2025వ సంవత్సరం వస్తుంది. మన సంఘస్థులు ఒక నవీనమైన నూతనమైన దిశకు రావాలి. మనలో ప్రార్థన ఆత్మ పెరగాలి. మనలో దీనిలై ఉండే ఆ ఆత్మ పెరగాలి. యథార్థ పరులై ఉండే ఆ స్థాయికి మనం ఎదగాలి. గొప్ప ఉన్నత శిఖరాలకు మనం చేరుకోవాలని దేవుడు ఎంత ఆశపడుతున్నాడో చూడండి. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని నశింపచేయను, ఎందుకంటే మీలో కొత్త రసం కనబడ్డది. అయ్యో అయ్యో ఇశ్రాయేలు అని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె నిన్ను నాటి తినే, నీవు కారు ద్రాక్షలేలా కాసిందివి అని దేవుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో పలుకుతుంటే, ఇక్కడైతే నిన్ను నశింపచేయను, నీలో కొత్త రసం నాకు కనపడుతుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే, అయ్యో శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె నిన్ను నాటి తిని, నీవు భ్రష్ట సంతానం ఎట్లయితివి,
అని దేవుడు ఇశ్రాయేలు వైపు ఒకవైపున కన్నీళ్లు కాలుస్తుండగా ఇక్కడ నిజమైన పశ్చాత్తాపంలో ప్రభు అంటున్నాడు, మీలో క్రొత్త రసం నాకు కనపడదు. ఇలాగా యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్షావళిని, నాలో ఉన్న వారందరూ కూడా క్రొత్త ద్రాక్షారసం కలిగిన వారు ఉంటారు. వారు ఏది అడిగితే నేను వారికి ఇస్తాను. వారు బహుగా ఫలిస్తారు. వారు ఏది మొరపెడితే నేను వారికి చేస్తాను. వారి జీవితంలో జీవాన్ని పెట్టాను, ఎందుకంటే వారు నా ద్రాక్షావళిలో ఉన్నారు. నా తండ్రి వారి మీద పని చేస్తున్నాడు. వారు ఎక్కడైనా ఎండిపోయి ఉంటే తెంచి పారేసేసి మరింత గొప్ప లాభకరమైన మరి పండ్లు కాసే చెట్టుగా కమ్మగా తీగలను మలుస్తాడు. ఈవేళ పిల్లగా ప్రభు అంటున్న మాటలు ఇది, నా సేవకులందరూ నేను నశింపచేయను, వారిని ప్రూవ్ చేస్తాను. వారిని ఎక్కడైనా ఎండిపోయినట్టు కత్తిరిస్తాను, ఇంకా బాగా ఫలించాలి. చిన్న లేత చిగురులు వస్తే నేను వాటిని బాగు చేస్తాను. మా తండ్రి మంచి వ్యవసాయకుడు, ఎలా బాగు చేయాలని నాకు బాగా తెలుసు. నేను వారికి జీవాన్ని ఇస్తాను. నా జీవం ద్వారా వారు బహుగా ఫలిస్తారు. నా తండ్రి ప్రక్రియ ద్వారా వారు మరింత శ్రేష్టమైన స్థాయికి వారు పెరుగుతారు. కనుక నేను వారిని నశింపచేయను. చూడండి ఏమంటున్నాడు, 9వ వచనం కూడా చదువుదామన్నాడు. ఎంత చక్కని మాట్లాడారా దేవుడు. షాలో మరి రిపెంటెన్స్ కాకుండా యథార్థమైన రిపెంటెన్స్ కలిగిన వారిని స్థిరపరుస్తాడు. హి విల్ ఎస్టాబ్లిష్. మోడీ ఉన్నాడు, కొన్ని రోజులైనాక పోతుంది. సోనియా గాంధీ ఉండే కొన్ని రోజులకి పోయింది. కేసీఆర్ ఉన్నాడు, కొన్ని రోజులకి పోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, కొన్ని రోజులకి పోతాడు. కానీ సేవకులు అలాంటి స్థితి కాదు. సేవకుల్ని నిరంతరం ఎస్టాబ్లిష్ చేస్తారు. వారన్నిటికి తొలగిపోరు. వారు అలాగే ఉంటారు. 3 పదాలు వాడాడు ఇక్కడ 9వ వచనంలో. నా పర్వతముల మీద వారిని స్వాధీనపరుచుకుంటారు, దాన్ని స్వతంత్రించుకుంటారు, అక్కడే వారు నివసిస్తారు. 3 words ఆయన వాడాడు. ఐ విల్ ఎస్టాబ్లిష్ దెమ్, దే విల్ నాట్ వానిష్ అవే. నేను వారిని స్థిరపరుస్తా, వారిని అక్కడే నిలబెడతా. వారు నాటుకపోతారు, పైకి ఎదుగుతారు, విశాలంగా పెరుగుతారు, పచ్చగా ఉంటారు. వారి జీవితాలన్నీ కూడా కాయలతో ఫలాలతో ఫలభరితంగా వారిని నేను చేస్తా. ఎందుకంటే వారిలో శుద్ధ హృదయము, సిన్సియారిటీ, యథార్థత వారిలో ఉన్నది, నాకు కనపడ్డది. వారిలో కొత్త ద్రాక్షారసము నాకు కనపడ్డది. ఎంత చక్కని మాట. 10వ వచనం చదవాలన్నాడు. అంతే, ఎంత చక్కని మాట. అక్కడ మనము పరుండెల స్థలముగా ఉంటుంది, మేత భూమిగా ఉంటుంది కదా. అంతేకాకుండా ఆ కోరు లోయలో విశాలమైన గడ్డి ఉంటుంది కనుక దే విల్ హ్యావ్ పీస్. వారికి నెమ్మదిని ఇస్తాను. ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో నేను వాడిని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను. నా గొర్రెలను నేను ఎక్కడికి నడిపిస్తాను తెలుసా? శాంతికరమైన జలాల దగ్గర నడిపిస్తాను. పచ్చిక గల చోట్లలో వారు పరుండ పెడతారు. ఎంత చక్కగా చూడారా. ఇవన్నీ కూడా ప్రభు ఎంత అద్భుతంగా మనకు రాసి పెట్టారు. అవి గివ్ దెమ్ రెస్ట్. షాలో మరి రిపెంటెడ్, అన్రిపెంటెడ్ హార్ట్ ఉన్నట్లయితే నేను వాళ్ళ నెమ్మదిని వని, కానీ మీకైతే నేను గొప్ప నెమ్మదిని కలుగజేస్తాను. 11వ వచనంలో మరి నమ్మకంగా లేని వారి గురించి పలుకుతున్నాడు. 11, 12 వచనం చదవండి.
వచనాలలో ఎవరైతే ఆయనకు అవిధేయంగా జీవించారో వారి గురించి మాట్లాడుతున్నాడు. 8 నుంచి 10 వచనాల వరకు ఎవరైతే విధేయులై ఉన్నారో వారి గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇలా పొరపాటులో ఉండడం తప్పేం కాదు, మనందరం పొరపాటు చేస్తాం. ఎవరు తప్పు చేయలేదు? నేను తప్పు చేయలేదా? నేను తప్పు చేయలేదా? అబ్రహాం తప్పు చేయలేదా? దావీదు తప్పు చేయలేదా? పేతురు తప్పు చేయలేదా? ఎవరు తప్పు చేయలేదు? తప్పులు చాలా చేస్తాం. తప్పులు చేసినప్పుడు ప్రభు పిలిచినప్పుడు వెంటనే లేచి బయటికి రావాలి. ఆయన పిలిచినాక కూడా అందులోనే పడుకుంటా, నేను అందులోనే బ్రతుకుతా అనే వానికి ఇట్స్ వెరీ గ్రీవియస్ సిన్. చాలా పొరపాటు చేస్తుంది. ఎందుకు తెలుసా? మాట్లాడుతున్నది తండ్రి కాదు, మాట్లాడుతున్నది కుమారుడుగా, మాట్లాడుతున్న పరిశుద్ధాత్మదేవుడు. ఆయన మన పాపాన్ని గురించి, నీతి గురించి, తీర్పు గురించి ఒప్పింపచేస్తున్నాడు. మన మాట వినాలి. మన మాట వినకపోతే చాలా కఠినంగా ఉంటుంది పరిస్థితి. మనం దేవుని పిల్లలు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, దేవుని రక్షకునిగా నమ్మినవారు. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో, ఆయన విరోధంగా తప్పు చేయకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ గ్రేవియస్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదంతా భయంకరమే. 13వ వచనంలోకి రండి. దేవుని సేవకులు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనము చదువుకుందాం. ఆలకించుడి, నా సేవకులు భోజనం చేస్తారు, కానీ మీరు మార్పు చెందలేదు. చూడండి, మీరు ఆకలిగా ఉంటారు. అయ్యో, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారంట, ఒకరికి ఆకలి తీరుతుంది, ఒకరికి ఆకలి తీరదు. అయ్యో, ఇదెంత విపత్తు, ఇదెంత భయంకరం. తర్వాత చదవండి. నా సేవకులు ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి ఆనందపరిచిన తృప్తి పడతారు. మీరైతే తప్పికుంటారు. నా సేవకులు సంతోషించదురు, కానీ మీరు సిగ్గుపడతారు. నా సేవకులు హృదయ ఆనందము చేత కేకలు వేసేదరు, కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. మనో దుఃఖము చేత ప్రాపించెదరు. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపన వచనముగా చేసి ఉన్నాను. ప్రభువే యెహోవా నిన్ను రెండు కలిపి ఇందులో రాశాడు. 13, 14, 15 వచనాల్లో బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్ ఆర్ దేర్ ఫర్ రిపెంటెడ్ అండ్ అన్రిపెంటెడ్ హార్ట్స్. పశ్చాత్తాపడనట్టుంది. 2 వ్యక్తులకు ఇచ్చిన బహుమానాన్ని మనం చూస్తాం. పడాలా? దేవుడు ఇద్దరికి ఇస్తాడా? ఈ దినము మనం ప్రార్థన అయిపోయిన తర్వాత మనకు ప్రతిఫలం ఈ రోజే ఇస్తాడు. కూలికి పోయి పని చేస్తున్నాం అనుకోండి, కూలికి పైసలు ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి? రేపు ఇవ్వాలన్నా, ఎల్లుండి ఇవ్వాలన్నా, శనివారం ఇవ్వాలన్నా? కుదరదు, ఎప్పటిదప్పుడే ఇచ్చేయాలి. ఈ దినము మీరు కూడా ప్రార్థన అనే కూలికి వచ్చారు ఇక్కడికి. ఈ దినం మీకు కూడా ప్రతిఫలం దొరుకుతుంది. ఎలాంటి ప్రతిఫలం పొందుకుంటారో నాకు తెలియదు. కొంతమంది తృప్తి పడి వెళ్తారు, కొందరు ఆకలితోనే వెళ్ళిపోతారు, కొంతమంది తప్పిక తీర్చుకొని వెళ్ళిపోతారు, కొంతమంది తప్పికతోనే వెళ్ళిపోతారు, కొంతమంది హృదయానందంతో వెళ్ళిపోతారు, కొంతమంది చింతాక్రాంతులై వెళ్తారు. కారణం ఏంటో తెలుసా? రిపెంటెడ్ హార్ట్ దేవుడు కోరుకున్నాడు. ఈవేళ ఆ కూలి ఈ దినమే ఇచ్చేస్తానని 16వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుకుందాం. దేశంలో చూసారా, ప్రతి వ్యక్తి పనికి వెళ్తే ఏం రావాలనుకుంటాం? జీతం రావాలనుకుంటాం. దేవుని మందిరానికి వస్తే మనకేం రావాలని ఆశపడతాం? ఆశీర్వాదం రావాలని కోరుకుంటాం. మనం చదువు ఇంత చక్కని మాట చాలండి. సో తన దేశంలో ఆశీర్వాదము కోరుకోవాలని, ఆ ఆశీర్వాదం కావాలని కోరుకున్న వాడు ఎక్కడికి వచ్చాడు? నమ్మదగిన దేవుని దగ్గరికి వచ్చాడు. జీతం కరెక్ట్ గా కొలిచిచ్చే దేవుని దగ్గరికి వచ్చాడు. ఈ దినం కరెక్ట్ అయిన జీతం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు
తను ఆశీర్వదింపవలనని కోరుకుంటాడు కదా. దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేస్తాడు కదా. ఎంత చక్కని మాట. ఈవేళ మనకు ప్రభు ఇస్తున్నటువంటి మాట అదే. ఐ విల్ రివార్డ్ యూ యాజ్ యు స్పెండ్ టైం ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మీరు సమయము గడిపిన కొలది నేను మీకు దీవెన ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను. దేవుడిచ్చే ఆశీర్వాదం సామాన్యమైనది కాకుండా మనం క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాం. ఎలిజబెత్ మహాకృప చూపించాడు. వృద్ధురాలైన ఆమె మహాకృప చూపించలేదా? జకరయ్యకు మహాకృప దేవుడు చూపించలేదా? పసి పాప అయినటువంటి చిన్నదైనటువంటి మరి జీవితంలో దయాప్రాప్తురాల సర్వోన్నతమైన దేవుడు నీ మీద కృప చూపించాడని ఆయన చూపించలేదా? నీతిమంతుడని యోసేపుకు దేవుని కృప దొరకలేదా? సుదూరాల నుంచి వచ్చిన జ్ఞానులకు దేవుడు కృప చూపించలేదా? అట్టడుగున అనగాలిపోయిన గొర్రెల కాపర్లకు దేవుడు కృప చూపించలేదా? నాదా సత్యస్వరూపి అని దేవుణ్ణి ఆరాధించిన సిమియోనుకు దేవుడు కృప చూపించలేదా? హన్నా తన చేతులెత్తి మరి విధేయురాలై దేవుని మందిరాన్ని విడిచిపెట్టని హన్నాకు దేవుడు కృప చూపించలేదా? నిశ్చయంగా ఈ వేళ కూడా మన ప్రార్థనలో ఆయన గొప్ప కృప చూపించుకున్న సమాధానం. నిశ్చయంగా ఆయన మన మనవులను ఆలకించి మనకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అనుగ్రహించగలిగిన గొప్ప కృపగల దేవుడు. పిల్లరా, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ టైమ్ టు స్పెండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు మరి జాన్ అడగగానే నేను ఇష్టపడుతుంటాను. ఒకసారి పాస్టర్ అంటుంటుంది, ఈరోజు కష్టమేలే, కష్టం అని చెప్పులే అన్నట్టున్నాను. కానీ ప్రార్థన ఎంతో విలువైన గడియలు. అవి కొంతమంది అయినా, 1000 మంది అయినా, 10 మంది అయినా అమూల్యమైన గడియలు ప్రార్థన గడియలు. ప్రభు సన్నిధిలో మనం ఆయనతో ముఖాముఖిగా గడుపుకునే గడియలు. అబ్రహాము దేవుడితో మాట్లాడిన గడియలు, మోషే దేవుడితో మాట్లాడిన గడియలు, దావీదు తన హృదయాన్ని తెరిచిన గడియలు. పిల్లరా, ఈవేళ ఈ అమూల్యమైన గడియలు మీరు విలువ కట్టికొచ్చారే. నిశ్చయంగా ప్రభువు మీ గొప్ప ప్రార్థనలను ప్రభు ఆలకిస్తాడు. పాతవన్నీ మరిచిపోతారు. 16వ వచనంలోని లాస్ట్ భాగం చూడండి. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడదు, అవి నా దృష్టికి మరొక. ఇప్పుడు ఎవరైతే ఇలాంటి ప్రార్థనలు చేస్తారో 20 నుంచి 25 వచనాల వరకు భూమి మీద కలిగే ఆనందాన్ని చూడగలుగుతాము. 17 నుంచి 19 వరకు పరలోకంలో పొందే ఆనందాన్ని చూడగలుగుతాం. 2 భాగాలు అవన్నీ కూడా. ఇవన్నీ మనం చెప్పాలి. కరెక్ట్గా 55 నిమిషాలు కనుక ఇక్కడికి నేను ముగించి కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరోసారి గుర్తు చేస్తాను. 20 నుంచి 25 వరకు భూమి మీద పొందుకునే దీవెనలు మనకు కనబడితే, మిలియన్ అంటే యేసుక్రీస్తు భూమి మీద రాజ్య పాలన చేసే గడియల్లో కలిగే ఆనందాన్ని చూస్తాము. 17 నుంచి 19 వరకు పరలోకంలో నిత్యము అంటూ ఉండబోయే ఆనందంలో మన గొప్ప ఆనందాన్ని సంపాదించుకుంటాం. తర్వాత మీరు చదువుకోండి. ఈవేళ ఈ ప్రార్థన గడియల్లో మనమందరం కూడా మొట్టమొదటి మన జీవితాన్ని సరిచేసుకోవాలి. నిజమైన శుద్ధ హృదయాన్ని కలిగి, ప్రభా నేను ఇంకా ఎక్కడైనా తప్పు చేస్తున్నానా, నాలోనికి ఇంకెక్కడైనా ఆయాస్కరంగా ఉందా, ఎక్కడైనా నీకు విధేయంగా బ్రతుకుతున్నానా, నన్ను క్షమించు ప్రభా మనం అడిగినట్లయితే యు విల్ క్లెన్స్ us. ఎర్రగా నీ పాపంలో నన్ను హిమమంత తెల్లగా ఆయన చేసి తన హక్కునకు చేర్చుకుంటాడు. దినమల్లా చేతులు చాచిన ప్రభు నేను ప్రేమించడా, నీ ప్రార్థన ఆలకించడా, నిశ్చయంగా ఆలకిస్తాను. యథార్థ హృదయం అనుకుంటే చాలు, శుద్ధ హృదయం ఉంటే చాలు, సిన్సియర్ హార్ట్ ఉంటే చాలు, విరిగి నలిగిన మనసు ఉంటే చాలు. ఈవేళ మనకి ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. ఒకవేళ ఏం కాదులే, నా జీవితం మంచిగానే ఉందిలే, నేను బాగానే జీవిస్తున్నా అని అనుకుంటే నీవు పొందుకోవాల్సినంత తృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని పొందుకోలేదు. ఈవేళ శుద్ధ హృదయంతో ఆయన తగ్గుతూ విధానం నిత్య ఆనందాన్ని సంపాదించుకున్నాం. గొప్ప బహుమానాన్ని ప్రభు నుంచి మనం పొందుకున్నాం. దేవుడి మంచి మాటను దీవించి ఆశ్రయించును కాక. తల్లి మంచిగా ప్రార్థన చేసి, నమ్మదగిన దేవా, నేను వట్టివాడను ప్రభా, మట్టివాడను. నీ ప్రజలతో నువ్వు మాట్లాడాను. నువ్వు మాటలతో అమూల్యమైనవి.
నీ మాటలు ఎంతో అమూల్యమైన. సాగిలపడి నిరాశగా నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి శిలువను నేలకు వంచి నా తలను నీ పాదాలకు తగిలించి మహిమను, ఔన్నత్యాన్ని, ఘనతను, ప్రభావాన్ని నీకు ఆరోపిస్తున్నాను. నా హృదయంతో, మా అందరి హృదయాలతో మాట్లాడుతున్నాను. నీ మాటలంతా జీవముంది ప్రభువా. అది మా కీళ్ళలోకి, మా నరములలోకి, మా ప్రాణంలోకి దూరగలిగినంత శక్తి కలిగింది నీ మాటలు. మరోసారి నీ ప్రజలందరినీ చైతన్యవంతులుగా చేసిందని నమ్మి నేను స్తుతిస్తున్నాను. మధ్యాహ్న కాలం నిండు దీవులు నీ ప్రజల మీద ఉంచు ప్రభా. వారు ఇంకా కొంచెం సేపు ప్రార్థనలు గడుపుతుంటుండగా మహిమా స్వరూపుడవై నీ అగ్ని స్తంభాన్ని, నీ మేఘ స్తంభాన్ని వారి మీద ఉంచి వారితో మీరు మాట్లాడుతూ వారి ప్రతి ప్రార్థన మీరు ఆలోచించమని ప్రార్థిస్తూ దోషుల్లోకి నీ ప్రజలు మీ చేతులకు అప్పగిస్తూ నిరాశుడైనటువంటి జాన్ మోరియన్ను బట్టి మేము ఆనందిస్తూ సంతోషిస్తాము. వారికి ఇచ్చిన పెద్దలందరినీ బట్టి కూడా మేము ఎంతో ఆనందిస్తాము. మా ప్రియులు సత్యపండు గారిని బట్టి, ఇంకా అనేక మంది పెద్దలందరినీ బట్టి, చేరవచ్చిన స్త్రీలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ దోషులకి నీకే మహిమను, ఘనత, ఔన్నత్యాన్ని, ప్రభావాన్ని ఆరోపిస్తూ ఈ సంవత్సరం యొక్క చివరి 2024 సంవత్సరాన్ని ప్రభా నూతన సంవత్సరంలోకి బిడ్డలు సంఘంగా అడుగు పెడుతున్న వేళని దాసునిగా వారిని ఆశీర్వదిస్తాను. యెహోవా మిమ్మల్ని దీవించును కాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి మీకు ఆనందము, ఔదార్యం అనుగ్రహించును గాక. సియోనులో నుండి యెహోవా మీ పిల్లలందరినీ ఆశీర్వదించి కరుణించును గాక. ఇది మొదలుకొని నిరంతరం ప్రభు తన ప్రసన్నతను స్థానిక సంఘం మీద, తన దాసుల మీద, తన దాసురాలి మీద, ప్రజలందరి మీద, నీకు భయపడే వాళ్ళందరి మీద నిశ్చయించుమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా గొప్ప తండ్రి.